హలో ఎవ్రీవన్. సో సింక్ బ్లాకేజ్ అనేది ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే. సో మాదైతే ఇక్కడ సింక్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతే నేను డ్రైనెక్స్ వాళ్ళది డ్రైన్ క్లీనర్ అనేది తీసుకొచ్చుకున్నా. ఇది కివీది. సో ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అండి. ఇది వచ్చేసి క్లీన్ చేస్తే మనకు బ్లాకేజ్ పైప్స్ అన్నిటిని హెవీ డర్టీని కూడా తీసేస్తుంది. సో నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జెన్యూన్ వీడియో అండి. చాలా అంటే చాలా బాగుంది. మంత్లీ వన్స్ కానీ ఇది యూజ్ చేసేస్తే అసలు పైప్స్ అనేది బ్లాక్ కాకుండా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. సో నేను అంతకుముందు ఏంటంటే హార్పిక్ వాళ్ళ యూజ్ చేసిన, బట్ దానికంటే ఇది చాలా బాగుంది. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మనం ఈ సింక్లో బ్లాక్ అయిపోతాయి కదా వాటర్ అని, ఎక్సెస్ వాటర్ని క్లీన్ చేయాలి. బట్ నేను ఏంటంటే ఇందులో హాట్ వాటర్ వేస్తున్నా. సో చాలా హాట్ వాటర్ వేసిన. ఆ హాట్ వాటర్ వేసేసిన ఒక 4-5 మినిట్స్కి సింక్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఎందుకో మరి సింక్ అంతా మరీ ఎక్కువ బ్లాకేజ్ కాలేదనుకుంటాం అది. సో చాలా హాట్ వాటర్ అయితే వేసేసిన. ఇట్లా క్లియర్ అయిపోయిన తర్వాత డ్రైనెక్స్ వాళ్ళ డ్రైన్ క్లీనర్ ఉంటుంది కదా, సో అది అనేది సైడ్స్కి సింక్ దగ్గర ఇట్లా వేసేసుకోవాలి. సో ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్, మాస్క్ అనేది పెట్టుకోవాలి. కొంచెం స్మెల్ అనేది చాలా హార్డ్గా వస్తుందండి. చిన్న పిల్లలకు కానీ కుక్కలకు కానీ చాలా దూరంగా ఉంచాలి. ముఖ్యంగా హ్యాండ్ గ్లౌజెస్ అయితే యూజ్ చేయాలి, మాస్క్ అయితే పెట్టుకోవాలి. సో ఇదేంటంటే ఎక్సెస్ వాటర్ అనేది తీసేసిన తర్వాత ఆ బ్లాకేజ్ అనేది మొత్తం క్లియర్ చేస్తుంది. ఇది కిచెన్ సింక్లో కానీ, బాత్రూంలో కానీ, నెక్స్ట్ వాష్ బేసిన్ కానీ, టబ్కి కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదేంటిదంటే స్ట్రెయినర్ బ్లాకేజ్ని అంతటిని మంచిగా క్లియర్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక కప్ ఆఫ్ వాటర్ అనేది జస్ట్ పైనుంచి, ఇప్పుడు ఈ పౌడర్ వేసేసినాం కదా, వేసేసిన తర్వాత జస్ట్ నేను హాట్ వాటరే యూజ్ చేస్తున్నా. సో కొన్ని హాట్ వాటర్ అనేది వేసేసి ఒక 30 మినిట్స్ అట్లా ఉంచేసేయాలి. సో ఆ 30 మినిట్స్ తర్వాత మనం నార్మల్ వాటర్ వేసేస్తే క్లియర్ అయిపోతాయి డ్రైన్ మొత్తం. సో ఒకవేళ క్లియర్ కాకపోయినా మళ్ళీ రిపీట్ చేసేయాలి. అట్లా రిపీట్ చేస్తే ఆ బ్లాకేజ్ అనేది పోతుంది. సో చాలామంది అడుగుతున్నారు నన్ను, ఈ పైప్స్ అనేది ప్లాస్టిక్ పైప్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతాయా అంటే, సో అసలు ప్లాస్టిక్ పైప్స్ అనేవి డ్యామేజ్ కావండి. సో టాయిలెట్స్కి అయితే యూజ్ చేయొద్దు. ఇది వచ్చేసి ఇది మళ్ళీ ఏంటంటే ఫిజికల్ మనం హ్యాండ్స్కి అయితే తగలనియొద్దు. కొంచెం హార్డ్గా అంటే చేతి ర్యాషెస్ అట్లా వస్తాయి కాబట్టి. సో కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్స్ అండ్ పెట్స్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను 1/2 అవర్కే సింక్ అంతా క్లియర్ అయిపోయిందండి. నేను బ్రష్ తోటి సో ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు కానీ కిచెన్లో బౌల్స్ అయితే ఉంచుకోకుండా చూడండి. సో అప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటే ఏంటంటే సింక్ అనేది నీట్గా ఉంటుంది. సింక్ దగ్గర కాక్రోచెస్ కానీ అట్లా లేకుండా ఉంటాయి. మళ్ళీ మనం ఈ సింక్లో అంట్లు కానీ సో తొక్కలు కానీ అవన్నీ పడేయద్దు. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాతనే సో సింక్లో బౌల్స్ అనేది వేసేయాలి. సో నేనైతే ఇక్కడ మొత్తం సింక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ ఫ్లో అనేది చాలా బాగుందండి, కంటిన్యూస్గా వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకి కింద ఒక పైప్ ఉంటుంది కదా, సో ఆ పైప్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం క్రాస్ కానీ అట్లా కొంచెం దగ్గరికి స్టిక్ అయినట్టు కానీ ఉంటుంది కదా, సో అప్పుడు అట్లా ఉంచుకోవద్దండి. ఎందుకంటే వాటర్ అనేది బ్లాక్ అయిపోయినట్టు అవుతుంది. సో స్ట్రైట్గా ఉంచుకుంటే ఏంటంటే వాటర్ ఫ్లో అనేది నీట్గా ఉంటుంది. ఎట్లాంటి బ్లాకేజ్ ఉన్నా ఇట్లాంటి అంటే డ్రైన్ క్లీనర్స్ ఇవన్నీ వేస్తే కూడా మా కింద అనేది మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతాయి ఫ్లోగా. సో ఇక్కడ చూడండి. సో మళ్ళీ కూడా కింద ఎక్కువ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేయకండి. నార్మల్గా మన క్లీనింగ్ ఐటమ్స్ ఉంటే ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకొని అందులో పెట్టేసుకోండి ప్లాస్టిక్ది. సో నేనైతే నా సింక్ కిందనైతే ఎట్లాంటి ఐటమ్స్ అయితే అస్సలు ఉంచను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.